అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. 3 కేజీల గడ్డి మోసు చేపలతోటి మీకు పులుసు పెట్టి చూపిస్తానండి. పులుసు ఈ విధంగా పెడితే చేప ముక్క అయినా కానీ పులుసు అయినా కానీ భలే రుచిగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా చూసేద్దామా? ఇవేనండి గడ్డి మోసు చేపలు. నేను పెద్ద పెద్దవి 2 తీసుకున్నాను. ఇవి క్వాంటిటీలో వచ్చేసి 3 కేజీల వరకు ఈ చేపలు ఉన్నాయండి. ఉప్పు నిమ్మరసంతో చేప ముక్కల్ని శుభ్రంగా కడగాలండి. మనం ముక్క కట్ చేయించినప్పుడు ఈ మాత్రం మందంగా కట్ చేయించుకుంటే మనకి బాగుంటుంది. ఇప్పుడు ఈ చేప ముక్కల్లో 1 స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత 3 స్పూన్లు రాళ్ళుప్పు వేసుకోవాలి. సాల్ట్ కంటే కూడా రాళ్ళుప్పే వేసుకోండి. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత 4 స్పూన్లు కారం వేసుకోవాలి. నాన్ వెజ్లోకి కాస్త కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అందులో కొత్తగా పట్టించిన కారం అయితే చేపల కూరలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ పోసి ప్రతి చేప ముక్కకి అన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. ఈ గడ్డి మోసు చేపలు చాలా రుచిగా ఉంటాయండి. తినేటప్పుడు కొబ్బరి ముక్కలాగా ఉంటుంది. చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా పులుసు పెట్టుకుంటే జుర్రుకుంటూ తినాల్సిందేనండి. 3 రోజులైనా కానీ ఈ కూర అస్సలు పాడవదు. చూడండి, ఈ విధంగా ప్రతి చేప ముక్కకు కూడా ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ పట్టేలాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో 3 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ తోటి జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ తోటి ఆవాలు వేసుకోవాలి. ఆవాలు మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది. నేను మీకు చూపిస్తుంది 3 కేజీలకండి. అదే మీరు తక్కువ క్వాంటిటీలో చేపలు తీసుకుంటే ఒక్కొక్క స్పూన్ వేసుకోండి. అప్పుడు ఆవాలు 1/2 స్పూనే వేసుకుని వేయించుకోండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చింతపండు నానపెట్టుకోవాలి. చింతపండు 150 గ్రామ్స్ చింతపండు నానపెట్టుకోవాలండి. చన్నీళ్ళ కంటే కూడా వేడి నీళ్ళు నానపెట్టుకోండి. మనకి పులుసు తొందరగా వస్తుంది. చింతపండు ఎప్పుడైనా కరెక్ట్గా ఉంటేనే చేపల పులుసు చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు చల్లారిపోయిన తర్వాత ఈ దినుసులన్నిటినీ మిక్సీ జార్లో వేసి చూపిస్తున్నాను. ఇవి నీళ్లు పోయకుండా ఇలా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఇంచుల అల్లం చెక్కు తీసి ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఒక 6-7 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద చేపల కూర డేక్షా పెట్టుకోవాలి. ఈ డేక్షా అయితే 5 కిలోల చేపల వరకు ఉడుకుతుందండి. ఆయిల్ కాస్త ఎక్కువే పోసుకోవాలి. అంటే నేను 6-7 స్పూన్ల వరకు పోసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి వేసానండి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగనవసరం లేదండి, జస్ట్ మగ్గితే సరిపోతుంది. ఉల్లిపాయలు వేగినాయి అనుకోండి చేపల కూర అనేది తీపితనం వస్తుందన్నమాట. అందుకనే మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా ఎక్కువ వేసుకోవటం వల్ల తినేటప్పుడు ఈ పచ్చిమిర్చి పుల్లగా కారంగా చాలా బాగుంటాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ మసాలా ముద్ద అనేది వేసుకోవాలి. ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ అన్నీ వేయించే మిక్సీ పట్టాం కాబట్టి 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసుకుని పోసుకోవాలి. నేను ఎప్పుడు చెప్పేది ఒకటేనండి, చేపల కూరలోకి ఎప్పుడైనా కానీ చింతపండు పులుసు కరెక్ట్గా వేసుకుంటే చేపల పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది. మనకి 2-3 రోజులైనా కానీ చేపల పులుసు అనేది నిలవ ఉంటుంది. రుచి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టి పులుసుని మరిగించాలి. చూడండి, మీకు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పులుసు బాగా ఇలా మరుగుతుంది కదా. ఇప్పుడు ఈ మరుగుతున్న పులుసులో ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ కలిపెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి. ఈ విధంగా చేపల పులుసు పెట్టి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. మనం చేపల పులుసు పెట్టే డేక్షా కూడా కాస్త మందపాటి తీసుకుంటే మనకి బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తాం కదండి, అస్సలు అడుగు పెట్టదు. ఇప్పుడు ఈ ఉన్న పులుసు కూడా దానిలో పోసేసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఒక పిడికెడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. తర్వాత ఒక పిడికెడు ఉల్లికాడలు కూడా వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ మాత్రం చేపల పులుసులో కంపల్సరీ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటె పెట్టకుండా క్లాత్ పట్టుకుని ఇలా రౌండ్గా డేక్షాని కలపాలి. ఇప్పుడు మూత పెట్టేసేసి
20 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. చేపల కూర ఎప్పుడైనా కానీ హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చేపల కూర ఇలా గ్యాస్ స్టవ్ మీద చేసే కంటే కట్టెల పొయ్యి మీద చేస్తే భలే రుచిగా ఉంటుందండి. మా అత్తయ్య గారు చేసేవాళ్ళు, చాలా బాగుండేది. ఈ మాత్రం పులుసు చిక్కబడిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం ఉల్లికాడలు వేసుకోవాలి. స్టార్టింగ్లో ఎక్కువ వేసాం కదండి, ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి 5-10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చేపల కూర ఎప్పుడైనా కానీ వండిన రోజు కంటే కూడా మరుసటి రోజు తింటే భలే రుచిగా ఉంటుందండి. చూడండి, మీకు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. గుమగుమలాడిపోతూ మన చేపల పులుసు రెడీ అయిపోయింది. కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి. మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా చేపల పులుసు పెట్టి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన చేపల పులుసు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.